కరోనా మహమ్మారి తెలంగాణలో ప్రమాద ఘంటికలు ముగిస్తోంది. అనూహ్యంగా పెరిగిపోతున్న కేసులతో జనం భయపడిపోతున్నారు. రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వానకు హైదరాబాద్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షం పడింది. హయత్ నగర్లో 19.2, సరూర్ నగర్లో 17.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎల్బీ నగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంది. సొంటి ప్రభాకర్ రెడ్డి విజయమ్మగార్ల తనయుడు. నాన్నగారి యొక్క రాజకీయ అనుభవాలను అవపోసన బట్టి రాజకీయానికి ఒక కొత్త సాహిత్యాన్ని నేర్పుతూ ప్రజలకి మంచి చేద్దామనే ఉద్దేశంతో ప్రజాసేవే మాధవ సేవగా భావించ మామూలు కార్యకర్త స్థాయి నుంచి మొదలై ఎల్లప్పుడూ సుధీర్ రెడ్డి గారి మన్నెలు పొందుతూ తన ఇష్ట కార్యకర్తగా దినదిన అభివృద్ధి చెందుతూ 2010లో ఏరియా సభ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో అడుగుదొడుగులు దాటుకొని ప్రజల మధ్య ప్రజాసేవకుడిగా భావించి తన సొంత ఖర్చుతో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, మహిళా డ్వాక్రా గ్రూపులు, సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్లు, గవర్నమెంట్ స్కూల్లో కామన్ సదుపాయాలు, మెంటలీ రిటార్డెడ్ పిల్లలకి ఆసరా, సీనియర్ సిటిజన్లకు అవసరమైన సదుపాయాలు, మహిళలకు రోజువారీ సంపద, మరింకెన్నో పనులు ఎల్లప్పుడూ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. రూపాయి ఆశించకుండా కల్లా కపటం లేని మనిషిగా శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇన్ని పనులు చేయగలిగారంటే ఒక మంచి ప్రజాసేవకుడికి మరింత బలం చేకూరిస్తే మరి ఇంకెన్నో అభివృద్ధి పనులు, ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు మనం చూడొచ్చు. మీ ఆశీస్సులు అన్నకి ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటూ ఎప్పటికీ ప్రజాసేవలో నిమగ్నమై టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనే సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్న మా చందన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.